క్యారెట్ రైస్ చేయడం ఎలా? నా స్టైల్లో యూట్యూబ్ వీడియోస్ చూసుకుని మా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో చూసేయండి. ఫస్ట్లీ క్యారెట్ని గ్రేట్ చేసుకుని తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఉంటే గ్రీన్ చిల్లీస్ ఆరెల్స్ రెడ్ చిల్లీస్ అయినా పర్లేదు. మా ఇంట్లో గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వాడడం కాబట్టి నేను రెడ్ చిల్లీస్ యూస్ చేస్తున్నా. కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీరని చాప్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఆర్ లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుంది. ఒక బాండ్లీలో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్న కాజూస్ యాడ్ చేసుకోండి. కాజూస్ వల్ల తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాజూస్ ఫ్రై అయ్యాక ఆనియన్స్, రెడ్ చిల్లీస్, కరివేపాకు అండ్ గ్రేటెడ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్స్ ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. క్యారెట్స్ బాగా ఫ్రై అయ్యాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. లాస్ట్లో కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లో రైస్ యాడ్ చేసుకుని ఒక 2 to 3 minutes లో హీట్లోనే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి చాప్ చేసుకున్న కొత్తిమీర అండ్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.